హలో అందరికీ! ఈరోజు ఒక హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ వామాకుతో పకోడీ. పేరు వింటేనే డిఫరెంట్‌గా ఉంది కదండీ! టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. పకోడీ అంటే అందరూ ఇష్టంగానే తింటారు. తర్వాత గ్యాస్ ప్రాబ్లమ్‌తో బాధపడుతూ ఉంటారు. అలాంటి సమస్యలేమీ లేకుండా ఈ వామాకు పకోడీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కలెక్ట్ చేసుకున్న వాము ఆకులన్నీ కూడా ఈ వాటర్‌లో వేసి ఒకసారి బాగా వాష్ చేయండి. వాష్ చేయటం వల్ల ఆకుకున్న డస్ట్ అంతా కూడా పోతుంది. వాష్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఆకుల్ని ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టండి. ఇవి ఆరేలోపు పకోడీ కోసమని ఆనియన్‌ని కట్ చేసుకుందాం. ఆనియన్స్ అన్నీ కూడా పకోడీకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ మాత్రం ఈ విధంగా ఉంచకండి. ఆనియన్ అంతా కూడా ఇలా నేను చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసుకోండి. ఎప్పుడైనా సరే పకోడీకి ఆనియన్ అనేది ఈ విధంగా మ్యాష్ చేసుకుంటేనే చాలా సాఫ్ట్‌గా వస్తుంది. అంతా కూడా ఇలా మ్యాష్ చేసి రెడీ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్‌లో 3 టేబుల్ స్పూన్స్ శనగపిండిని వేసుకోండి. శనగపిండి గడ్డలు లేకుండా ఉండాలి అంటే కొద్దిగా జల్లెడ వేసుకోండి. ఇలా శనగపిండి తీసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేయండి. కారం రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్‌ను కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేయండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్‌ను కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వామును కూడా వేసుకోండి. ఇది వామాకు పకోడీనే కదా వాము ఎందుకు అనుకోకండి. వాము కూడా వేసుకోండి. వాము వేసుకుంటేనే డైజెషన్ అనేది ఫ్రీగా అవుతుంది. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్ లేకుండానే మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఈ పిండిలో వేయండి. ఇలా పిండిలో వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మ్యాష్ చేస్తూ కలిపారంటే పకోడీ అనేది చాలా సాఫ్ట్‌గా వస్తుంది. పిండి అంతా కూడా ఈ ఆనియన్స్‌కి పడుతుంది. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వాము ఆకులన్నీ కూడా ఇందులో వేసుకోండి. ముందే వేసామంటే ఆకు అంతా సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి నలిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇవి వేసుకోండి. ఇలా వాము ఆకు అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. వాటర్ అనేది ఒకేసారి పోసినట్టయితే పిండి అంతా లూజ్ అయిపోతుంది. కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ చేస్తూ వేసుకోండి. ఇప్పటివరకు మా వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఛానల్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా వాటర్ వేసి కలుపుకున్న తర్వాత పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉన్నట్టయితే పకోడీ వేసుకుంటే చాలా సాఫ్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేయండి. ముందే వేయాలి కానీ నేనైతే మర్చిపోయి చివర్లో వేస్తున్నాను. ఏమీ ప్రాబ్లం లేదండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పకోడీ వేసుకోవటం కోసం స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్‌ని యాడ్ చేయండి. ఆయిల్ అనేది పకోడీ మునిగే వరకు వేసుకోండి. మీరు పకోడీలు ఎన్నైతే వేసుకుంటారో దాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. పిండి వేయగానే పైకి తేలినట్టయితే ఆయిల్ హీట్ అయినట్టు. ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ పకోడీని వేసుకోండి. అప్పుడే పకోడీ చాలా సాఫ్ట్‌గా వస్తుంది. ఆయిల్ వేడి కాకుండా పకోడీ వేసుకున్నట్టయితే గట్టిగా అయిపోతుంటాయి. పకోడీ లోపలంతా కాలకుండా పచ్చిగా ఉంటుంది. పైన మాడిపోతూ ఉంటుంది. కాబట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పకోడీని నేను చూపిస్తున్న విధంగా ఆయిల్‌లో డ్రాప్ చేయండి. పకోడీ ఎప్పుడైనా సరే వేసుకునేటప్పుడు విడివిడిగా వేసుకోవాలి. అప్పుడే అతుక్కోకుండా సపరేట్ అయిపోయి వేగుతాయి. అంతేకాని ఒకేసారి కుప్పలుగా వేసామంటే ఆయిల్ అంతా ఎక్కువగా పీలుస్తుంది. పకోడీ కూడా లోపల పచ్చిగా ఉంటుంది. బయట మాత్రం మాడిపోతుంది. ఇలా పకోడీ అంతా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అసలే కదిలించకండి. ఇలా వన్ సైడ్ మొత్తం వేగిన తర్వాత ఒక స్టెయినర్ పెట్టి ఇలా సెకండ్ సైడ్ టర్న్ చేయండి. చూసారా పకోడీ అంతా విడివిడిగా ఎలా వచ్చిందో? ఎప్పుడైనా సరే పకోడీ వేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆనియన్ మాత్రం మ్యాష్ చేసి మాత్రమే వేసుకోండి. అప్పుడే ఇలా వస్తాయి. పకోడీ అంతా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. పకోడీ అంతా కూడా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక స్టెయినర్ సహాయంతో తీసి పక్కన ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేయండి. చూసారు కదా పకోడీ ఎలా వేగిందో?
ఇందులో ఎటువంటి సోడా ఉప్పు వేయలేదండి. వేయకున్న పకోడీ చూసారా ఎంత సాఫ్ట్‌గా ఎలా వచ్చాయో. పకోడీ అంతా ఇలా సాఫ్ట్‌గా రావాలి అంటే మనం మిక్సింగ్ కూడా సరిగ్గా చెయ్యాలి. అప్పుడైతేనే ఇలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇలా అంతా పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పకోడీని వేసుకోండి. ఇలా పకోడీ అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇందాక ప్రాసెస్‌ని రిపీట్ చేయండి. ఇలా పకోడీ వేసుకొని తిన్నామంటే నార్మల్ పకోడీ కన్నా కూడా ఇది ఈజీ డైజెషన్ అవుతుందండి. ఒక్కసారి ఈ వామాకు పకోడీని ట్రై చేయండి. డిఫరెంట్‌గా ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. మా ఛానల్ పేజ్‌లోనే వామాకు బజ్జీ కూడా ఉంటుందండి. ఒక్కసారి ఆ రెసిపీని కూడా ట్రై చేయండి. ఇప్పటివరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.